అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను నా అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. అసలు ఏ టైంలో స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అంటే, నా ఎక్స్పీరియన్స్‌లో అయితే నేనైతే ఈవినింగ్ అనే చెప్తాను. చాలా చాలా బాగుంది ఈవినింగ్ అయితే. ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఓపెనే ఉంటాయి. ఒక మినిమమ్ 5-6 అవర్స్ అయితే పడుతుంది. నేనైతే 7:15 కల్లా స్టార్ట్ చేశాను. 1:30 కల్లా అయిపోయింది. అరుణాచలంలో అయితే శివుడిని అన్నామలైగా, అమ్మవారిని ఉన్నామలైగా పిలుస్తారు. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ ముందు కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ముందే ఏదో ఒక కోరిక కోరుకోవాలి. ప్రదక్షిణ టైంలో ఏ కోరిక కోరకూడదని చెప్తారు. ఇక్కడున్న లింగంలన్నీ మనం లైఫ్లో ఏ స్టేజ్ నుంచి అయితే వెళ్తామో ఆ స్టేజ్కి ఒక్కొక్క లింగం అయితే నిదర్శనంగా ఉంటుంది ఇక్కడ. మన లైఫ్ అయితే బ్రహ్మతోనే స్టార్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ క్రియేషన్ కాబట్టి. అందుకని గిరి ప్రదక్షిణ బ్రహ్మలింగం నుంచి స్టార్ట్ చేయాలి. టెంపుల్ లోపలికి వస్తే మీకు ఫస్ట్ బ్రహ్మ తీర్థం కనిపిస్తుంది. అక్కడ నమస్కరించుకొని దానికి ఆపోజిట్లోనే బ్రహ్మలింగం ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంద్రలింగం. ఇదంతా షాప్స్ మధ్యలో ఉంటుంది. సో కార్ స్ట్రీట్ అంటే చెప్తారు. దాని తర్వాత దక్షిణామూర్తి టెంపుల్ అయితే వస్తుంది. అది దర్శనం చేసుకున్న తర్వాత అగ్నిలింగం అయితే వస్తుంది. ఆవులు కూడా చూడొచ్చు దీని ముందు. అండ్ చాలామంది అయితే జపమాల తీసుకుంటారు. సో టెంపుల్లో కాసేపు అలా కూర్చొని జపం చేసుకొని వెళ్తారు. రమణాశ్రమం అయితే ఖచ్చితంగా సెపరేట్గా వెళ్ళాలి, ఎందుకంటే చూడాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే యమలింగం, లార్డ్ ఆఫ్ డెత్ అంటారు కదా, సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ముందుకెళ్తే మనకైతే డియర్స్ కనిపిస్తాయి. కాసేపు అలా స్పెండ్ చేయవచ్చు. దాని తర్వాత నైరుతి లింగం వస్తుంది. ఇప్పుడైతే సూర్యలింగం వస్తుంది. కానీ మనకు గిరి ప్రదక్షిణ మ్యాప్లో అయితే సూర్యలింగం, చంద్రలింగం అయితే ఉండదు. నెక్స్ట్ అయితే వరుణలింగం వస్తుంది. వర్ణలింగంని కూడా దర్శించుకున్న తర్వాత వెంటనే మనకి వాయులింగం వస్తుంది. వాయులింగం కూడా దర్శించుకొని ముందుకెళ్తే మనకైతే ఇక్కడ ఫోటోషూట్ స్పాట్ అయితే వస్తుంది. ఐ లవ్ తిరువన్నామలై అని. ఇక్కడైతే ఫొటోస్ దిగొచ్చు. ఆ తర్వాత మనకి చంద్రలింగం వస్తుంది. ఇక్కడైతే చాలామంది ఏం నమ్ముతారంటే ఒక స్టోన్ పైన ఒక స్టోన్ పెడితే మనం కోరుకున్న కోరిక అయితే తీరుతుందనే నమ్మకం అయితే ఉంది. సో చాలామంది ఇక్కడైతే ఇలా స్టోన్స్ అయితే పెట్టారు. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అలా ముందుకెళ్తే కుబేరలింగం అయితే వస్తుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే ఒక అద్భుతం అనే చెప్పాలి. పద్మాసనంలో ఉన్న శివలింగం అయితే చూశాను. నాకైతే 2 కళ్ళు సరిపోలేదా చూడడానికి. తర్వాత అయితే లాస్ట్ వచ్చేసి ఈశాన్యలింగం. ఇక్కడితో నా అరుణాచల గిరి ప్రదక్షిణ సంపూర్ణం. గిరి ప్రదక్షిణ అయితే ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే చేయాలి అండ్ శివనామస్మరణ చేస్తూనే చేయాలి. అరుణాచలం గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.